హాయ్ ఫ్రెండ్స్, లోకాలను శాసించే ఆ పరమశివుడు ఒక సామాన్యుడిలా భిక్షాటన ఎందుకు చేశాడో మీకు తెలుసా? ఒకరోజు కైలాసంలో పరమశివుడు పార్వతీదేవి మధ్య ఒక చిన్న చర్చ జరిగింది. శివుడు జగమంతా మాయ, కేవలం బ్రహ్మమే సత్యం, మనం తినే ఆహారం కూడా మాయే అని అంటాడు. ప్రకృతి స్వరూపిణి అయిన పార్వతీదేవికి ఇది నచ్చలేదు. ఆహారం మాయ అయితే జీవరాశి ఎలా బతుకుతుందో నిరూపించాలనుకుంటుంది. వెంటనే ఆమె లోకం నుండి అదృశ్యమైపోతుంది. భూమిపై కరువు వచ్చి పంటలు పండడం ఆగిపోతాయి. దేవతలు, మనుషులు, ప్రాణకోటి అంతా ఆకలితో అలమటించడం మొదలు పెడతారు. చివరికి లోకరక్షకుడైన శివుడికి కూడా ఆకలి బాధ తెలిసొస్తుంది. ఆహారం మాయ కాదని, అది ప్రాణధారమని ఆయన గ్రహిస్తాడు. అప్పుడు పార్వతీదేవి భక్తుల ఆకలిని తీర్చడానికి కాశీనగరంలో అన్నపూర్ణేశ్వరిగా అవతరిస్తుంది. అక్కడ పార్వతీదేవి అందరికీ భోజనం పెడుతుందని తెలుసుకున్న శివుడు ఒక సామాన్య భిక్షువు రూపంలో చేతిలో కపాలం పట్టుకుని కాశీకి వెళతాడు. లోకేశ్వరుడైన శివుడు సాక్షాత్తు జగన్మాత ముందు నిలబడి భిక్షాందేహి అని ప్రార్థిస్తాడు. అన్నపూర్ణమ్మ చిరునవ్వుతో తన భర్తకు, అంటే ఆ పరమేశ్వరుడికి భిక్ష వేస్తుంది. ఆ క్షణమే శివుడి ఆకలితో పాటు లోకమంతటి ఆకలి కూడా తీరిపోతుంది. అందుకే ఆహారమే దైవమని అంటారు. అన్నం అనేది కేవలం భౌతికమైన పదార్థం కాదు, అది ప్రాణాన్ని నిలబెట్టే శక్తి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.